వెరైటీ ఉంది ఆకులు ఎందుకు లేకపోతే అట్లా అయింది అంటారా? అలా అయ్యింది. వాటర్ ఎక్కువ అయ్యిందో, నాకు వాటర్ తక్కువ అయ్యిందో. వాటర్ ఎక్కువ అయ్యి ఉంటుంది, నేను వాటర్ పోస్తానే ఉంటాను. అవతల కూడా బకెట్స్ లో అది ఒక్కొక్క డ్రాగన్ మొక్క 30 కాయలు కాసింది. 30 కాయలు 3 డొలుపులు వచ్చింది. ఒక్కొక్క డొలుపుకి 10 కాయలు కాసింది. పింక్ వెరైటీనే మొత్తం. వైట్ ఉన్నాయి ఆంటీ? నాకు అసలు వైట్ లేదు. పెట్టదలుచుకోలేదా? నాకు వైట్ పెట్టదలుచుకోవాలి. కాకపోతే బాగానే ఉంటుంది అంటున్నారు అందరూ. వైట్ మా ఇంట్లో బాగుందా? అదే స్వీట్ ఉంటుంది అది కూడా. ఇది సపోటాలు అయితేనేమో కాసినవి, నేను కొద్దామనుకునే టైంకి ఉడతలు తినేసి సగం సగం తిన్నా చూస్తే మంచి స్వీట్ స్మెల్ వస్తుంది. ఈ బకెట్ లో నెరువా? ఏం లేదు, అరటికాయలు ఏం చేస్తానంటే స్మెల్ వస్తుంది. స్మెల్ అంటే మాడిపోయిన స్మెల్ కాదు, ఫర్మెంటెడ్ స్మెల్ వస్తుంది. కుళ్ళిపోయిన వాసన కాదు. దీంట్లో ఏం చేశారు? దాంట్లో ఏం చేశానంటే గ్రౌండ్ నట్ది, అరటిపళ్ళు, బెల్లము, నువ్వులు అది వేసాను. నువ్వుల పౌడర్ ఇట్లా కలపొచ్చు. అంటే వాటర్ లేవా? తక్కువ వాటర్, అది పీల్చేసింది. ఇంకా కొంచెం తిప్పాలి. లోపల ఉన్నాయా వాటర్? ఏం కనిపిస్తుంది, పీల్చేసి ఉంటుంది అక్కడ ఉన్నాయి. ఏమేమి వేసారు మళ్ళీ చెప్పండి? అరటిపళ్ళు మళ్ళీనేమో గ్రౌండ్ నట్ కేక్, పల్లి చెక్క ఇది నువ్వుల చెక్క ఈ 2 వేసాను. ఇంకా ఈ 2 వేసాను. బెల్లం ఈ 4 ఐటమ్స్ వేసి కలిపి. 4 ఐటమ్స్ ఎంత వేసారు? నేను కేజీ వేసాను అన్న. అన్ని అంటే అరటిపళ్ళు వచ్చేసరికి ఒక 50 కాయలు, 50 అరటిపళ్ళు. ఎందుకంటే నేను అరటిపళ్ళు ఫ్రూట్ షాప్కి వెళ్తే వాళ్ళు ఎప్పుడు ఫ్రూట్స్ అక్కడ తెచ్చుకుంటాము, వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చేస్తారు. తెచ్చి పెట్టేసుకుంటా ఉంటా. అది ఇది 3 డేస్ అయింది చేసి. ఇంకో 5 డేస్ తర్వాత ఏం చేస్తా అంటే కలిపేసి మొక్కల్లో పోసేసుకుంటా ఉంటా. నీళ్ళలో కలిపేసి అంటే వాటర్లో కలుపుతా. ఇప్పుడు 1:5 కలుపుతా నేను. ఒకటి ఇది క్వాంటిటీకి 5 వాటర్ కలుపుతారు. ఇంకెక్కువ కూడా ఏం కాదు, 10 కూడా కలపచ్చు. కాకపోతే నేనేంటంటే ఇంకా వాటికంటూ నేను ఇంకేమి వేయను, ఇవే వేస్తాను ఎప్పుడన్నా. కానీ చాలా తక్కువ. ఇది కూడా చేయలేనప్పుడు ఏం చేస్తానంటే కొంచెం మట్టి తీసేసి అరటిపళ్ళు అట్లా పెట్టేసి కప్పేస్తా. మట్టి తీసేసి అంటే ఎక్కడ? కొంచెం మొక్కల్లో ఇట్లా కొంచెం పక్కకి తీస్తాను. కుండీలోనే జరుపుతారా? ఇది ఇట్లా జరుపుతాను అన్న. ఇలా ఇట్లా పక్కకి తీసేసి ఇక్కడ అరటిపళ్ళు పెట్టేసి కప్పేస్తా అంచుల్లో. బానే ఉంటుంది, అస్సలు ఇంతవరకు ప్రాబ్లం లేదు. బాగా గట్టి మొక్క, ముదురు మొక్క అయినప్పుడు కూరగాయల తుక్కు కూడా ఇట్లా వేసేస్తా. వేసేసినప్పుడు ఏమవుతుందంటే ఎండకి ఎండిపోతుంది, ఎట్లాంటి పురుగు రాదు, ఎండిపోతుంది. తర్వాత ఇట్లా కెలగానే లోపలికి పైకి కిందకి అయిపోయి మంచి ఎరువు అయిపోతుంది. అది కాకుండా మీ మట్టిలో అవి ఉంటాయి కదా, జీవం ఉంటది. మీరు బయో ఫర్టిలైజర్స్ వేస్తారు కదా, దాని వల్ల అది మంచిగా ఇదైపోతాయి. మెటరైజం వాడుతున్నారు కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్గా మెటరైజం వాడకుండా అట్లా పెట్టిరనుకోండి ఇవి వస్తాయి, పురుగులు వస్తాయి. మామూలు పురుగులు వస్తే ఏం కాదు, అవి వస్తాయి, అవి వస్తే మొక్కలు పోతాయి, గ్రబ్స్ వస్తాయి. ఇవి మొన్న సారల్లో సొరమైట్ పంపించారు చూసారు గింజలు, అవి మొలిచాయా? మొలిచాయి. ఇవి పర్పుల్ చిక్కుడు మీరు ఇచ్చింది 2 ఒకే దాంట్లో పెట్టారు మరి. ఎందుకంటే అది తర్వాత పెద్ద సైజ్ డ్రమ్ము, ఏం పర్వాలేదు, ప్రాబ్లం అవ్వదని. దాంట్లో 2 స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. టమాటాలు కూడా పడి మొలిసినాయి మొక్కలు. ఇప్పుడు కాయలు కూడా వచ్చినాయి చూడండి, పిందెలు ఇక్కడ ఉన్నాయి. చాలా కాయలు రాలిపోయినాయి. ఇంకా చిన్న మొక్క కదా అంటే నిలబడదు. ఇదేంది స్వీట్ వెరైటీ? అది స్వీట్, ఇది స్వీట్, 2ను ముందు చెప్పినట్టేనా? వీటిల్లో కూడా మట్టి సేమ్ అమ్మా. ఇక్కడ వరకు కూరగాయలు తుక్కే ముందు ఇక్కడ దాకా పోస్తాను, కిందకి దిగుతుంది. దానిపైన మట్టి ఫుల్ పోస్తాను, కిందకి దిగిపోయింది. ఇప్పుడు వాటిల్లో కూడా అంతే, ప్రతి డ్రమ్ములో అంతే, ప్రతి డబ్బాలో చెప్పాలంటే ఇంతవరకు మట్టి మామూలుగా కల్పించిన మట్టి కల్పించిన దాని మీద కల్పించిన మట్టి కూడా పోయింది అన్న. ఒట్టి మట్టి, పాత మట్టి. ఇప్పుడు మట్టి పోస్తా. ఇంత లేయర్ పోస్తారు. ఊకేందంటే పీల్చుకునే అలా కూరగాయ తొక్కలు మొత్తం పోస్తే అది దిగుతుంది. మళ్ళీ కలిపింది పోసి పెడతారనమాట. మస్తుంది ఐడియా మీది. సింపుల్ గా ఉంటది, మనం ఎన్ని చేయాల్సిన పని లేదు. కంపోస్ట్ నేనేం చేయను, ఇలా చేస్తా ఉంటా అంతే. మీ కిచెన్, మీ అసలు ఇంటి నుంచి ఎంత సస్టైనబుల్ లైఫ్ అంటే
ఆంటీది ఇంటి నుంచి ఏది వేస్ట్ పోదు, ఇంట్లో వాటిని పాల కవర్లు ఒక్కటే బయటికి వెళ్తాయమ్మా, డస్ట్బిన్ కి వెళ్ళేది ఒక పాల కవర్లు ఒక్కటే. చిన్న పప్పీస్ స్ట్రీట్ డాగ్స్ ని కూడా చేరదీశారనమాట. అవి రోడ్డు మీద ఉండి పిచ్చి పిచ్చిగా వాటి బ్రతుకుతుంటే వాటిని తీసుకొచ్చి ఇంట్లో ఆశ్రయం ఇచ్చి ఇంత ముద్ద రోజు దానికోసం స్పెషల్గా వండుకున్నది ఉంటుంది కదా, దాంట్లో కొంచెం పాలు పెరుగు అవి కలిపి రోజు 3 పూటల వాటికి పెట్టి చూసుకుంటున్నారు. ఒకటేమో పెద్ద డాగ్ ఉంటుంది, 3 చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, చిన్న పిల్లల మదర్ ఇంకొకటి ఉంటుంది, 4-5 పప్పీస్ ని పెంచుతున్నారు. అది అంటే ఇంట్లో ఏది ఇంకా కిచెన్ వేస్ట్ కూరగాయ తొక్కలు వీటికి వాడతారు, అన్నం అవన్నీ ఉంటే అన్నం వాటికి వాడేస్తారు. ఈ ఇంట్లోంచి కవర్లు ఇవర్లు కూడా పాల కవర్లు ఒక్కటే, పాలు వస్తాయి కదా పాలు పెరుగు, ఆ కవర్లు మాత్రమే డస్ట్బిన్ కి ఇస్తాను అంతే. అంతే అంతే, వారానికి ఒకసారి. ఏమీ లేవు కూరగాయలు ఏమైనా ఒకవేళ మార్కెట్ కి బజార్ కి ఏమైనా వెళ్ళి తెచ్చుకున్నా కూడా సంచులలో తెచ్చుకోవడం, సంచిలోనే తెచ్చుకో. ఇంకా మన కిరాణా సామాన్ల కవర్లు అంటే ఏం చేయలేము వాటి గురించి. వాళ్ళు కూడా మారి మనకి ఈకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ లైఫ్ మీది ఇలా ఉంటే బాగుంటది. ఈ మొక్క ఏంటంటే ఇది ఏమో హనుమాన్ ఫలం. హనుమాన్ ఫలము ఎందుకంటే దీని మీద పెడితే ఎలా వస్తుందో చూద్దాం అని చెప్పి ఇక్కడ ఒకటి పెట్టాను, కింద నేల మీద ఒకటి పెట్టాను. 100 లీటర్ల డ్రమ్, 50 లీటర్ల 50 లీటర్లు అంటారు. ఇది సపోటా వచ్చి లాస్ట్ కాసింది అన్న, ఉడతలు తినేసి ఉడతలకే. ఇది ఇప్పుడు ఇక్కడ పిందెలు, అక్కడ పిందెలు ఉన్నాయి, జాంకాయలు కూడా లాస్ట్ ఇయర్ కాసినాయి, బాగుంది కాయ. ఇది వచ్చేసరికి మన 2 months అయింది తీసుకుని. కొత్త మొక్క నూనె ఫలం. మట్టి ఇప్పుడు మనకు కాకపోయినా ఎవరికైనా ఉపయోగపడతాయి కదా. మీకు మట్టి ఎర్రమట్టి కాదు కదా? ఎర్రమట్టి కాదు అసలు, నాకు ఎర్రమట్టి లేదు, నల్ల మట్టి. వాటిల్లో మీరు ఊక ఇవన్నీ కలిపేసరికి మీ కిచెన్ వేస్ట్ అంతా కలిసేసరికి గట్టి పడట్లేదు. గట్టి పడకుండా. ఎండాకాలం కూడా ఎట్లనే ఉంటుందా? ఎండాకాలం ఎట్లా ఉంటుంది. లాస్ట్ ఇయర్ షేడ్ నెట్ వేసాను, కానీ దానికన్నా నాకేమనిపించింది అంటే ఇది మల్చింగ్ చేసుకుంటాం బెస్ట్ అనిపించింది. మల్చింగ్ అయితే షేడ్ నెట్ కన్నా, షేడ్ నెట్ వల్ల ఇవి మళ్ళీ మిల్లీ బగ్స్ బాగా వచ్చినాయి నాకు. షేడ్ నెట్ మిల్లీ బగ్స్ బాగా వచ్చినాయి. సో నేను ఒకటే నాకు అనిపించింది, అది తీసేసిన తర్వాత మిల్లీ బగ్స్ పోయినాయి, అప్పుడు ఇది వేసుకున్నాను. మల్చింగ్ వేసుకుంటే బాగుంది. ఇవి కూడా మొన్న కొంచెం లేట్ గా వేసాం పేడేరు. కుప్పలు మరి ఎందుకు అంటే ఇంటి నిండా ఉన్నాయి, చాలా కాయలు ఉన్నాయి, ఇంకా కనీసం పండుమిరపకాయలు అన్న అవుతాయి అని చెప్పి. ఇవేమో ఉండడం అంటే ఇన్ని కేజీ కాయలు ఒకేసారి కొయ్యడం అయింది. ఏం చేసుకుంటాను అప్పటికి. నాకు అదే చెప్పాను స్టోర్ చేయాలని చెప్పేసి. కారం కొట్టిస్తారా ఏంటి? కాదు, మిర్చే మనకి సమ్మర్ లో ఒక్కోసారి దొరకవు. ఆ టైంలో కాస్ట్ ఎక్కువ ఉంటాయి, దొరకవు. ఒక్కో టైంలో సడన్ గా దొరకవు, చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందని చెప్పి డీప్ ఫ్రీజ్ లో ఫ్రీజ్ చేద్దామని చెప్పి అట్లా అనుకుంటున్నాను. పండుమిర్చి, మిర్చి కూడా ఎట్లా ఫ్రీజ్ చేస్తారు? ఇది మిర్చి వచ్చేసరికి, పండు మిర్చి వచ్చేసరికి పచ్చడి చేసుకుంటాము, మిర్చి వచ్చేసరికి కాయల పాటని ఫ్రీజ్ చేసేద్దామని. తొడి మీద కడిగి ఆరబెట్టేసి తొడుని తీసేసి ఫ్రీజ్ లో పెట్టేస్తే అయిపోతాయి. ఫ్రీజర్ ఉందా మరి? అది కొనాలని చూస్తున్నాయి ఇప్పుడు, కొనాలని మనకేమో ఎక్కడ కనిపిస్తున్నట్లేదు. అది అవకాడో. ఆంటీకి ఎంత క్యూరియాసిటీ అంటే ఫ్రూట్స్ అన్ని మనం తినాలి, మన దొడ్లో పండించుకోవాలి, మనం తినాలి. నాకు హార్ట్ సర్జరీ 2017లో అయింది. అప్పుడు డెసిషన్ తీసుకున్నా, ప్రతి ఫ్రూట్ మన దొడ్లో పండించుకోవాలి, మనం తినాలి. హార్ట్ సర్జరీ అయింది నాకు. అందరికి 3 వాల్స్ ఉంటాయి, నాకు బై బర్త్ 2 వాల్సే ఉన్నాయి. ఒక వాల్ డ్యామేజ్ అయింది, దానికి రీప్లేస్ గా మిషన్ ఒకటి పెట్టారు, ఒక వాల్వ్ వేశారు. మిషన్ వాల్వ్, ఒక వాల్వ్ పంపింగ్ మిషన్ ఒకటి ఉంటుంది, ఒరిజినల్ వాల్వ్ ఒకటి ఉంటుంది. అది పెట్టుకొని అందుకే జాగ్రత్తగా ఉంటారు ఏ విషయంలో అయినా. ఫుడ్ విషయంలో కొంచెం ఉంటారు. సో యాక్చువల్గా ముందు నుంచి ఇవన్నీ పాటిస్తే కూడా మంచిగా ఉంటదేమో మరి. కానీ నాకు మొదటి నుంచి కొంచెం కూరగాయలు కింద వంగ మొక్కలు కాసాయి నాకు 2 years. టమాటాలు కొంచెమే కాసాయి, కానీ మిర్చి, మా చిక్కుడు ఇవన్నీ కొన్ని పెట్టుకునేదాన్ని. కాకపోతే కాలేజీకి వెళ్తా నాకు కుదరక ఇంత బాగా చేయలేకపోయాను. అప్పుడు కొంచెమే పెట్టుకున్నా. మీ వీడియోలు చూసిన దగ్గర నుంచి
పెట్టుకోవాలని గట్టిగా డెసిషన్ బాగా పెంచాను. ఒక్కడిని కాదు కానీ గొప్ప చెప్పుకోవడం కాదు. తెలియదు నాన్న, ఫస్ట్ నీది చూసాను, ఫస్ట్ మీ వీడియోలు అన్ని చూసుకుని వచ్చాను. తర్వాత పెట్టిన తర్వాత ఇప్పుడు చూస్తాను మిగతా వీడియోలు చూసుకుంటా. అప్పుడు మా స్టార్టింగ్ మాత్రం మీదేనమ్మా, అది మాత్రం షూర్ 100% మీరే. అప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యి నేను మొదలు పెట్టా. మీ అట్టాగే స్ప్రేయర్, అట్టాగే మీ స్ప్రే చూసి నేను స్ప్రే చేసి తీసుకున్నాను. హ్యాపీగా నేను ఏది స్ప్రే చేస్తే ఆంటీ అది తయారు చేస్తారు, అది స్ప్రే చేస్తారు. ఈ మధ్య నేనేం కష్టపడి ఏం చేయట్లేదు. నేను ఒక టెక్స్టైల్ ఒక్కటే 2 months కి ఒకసారి, 1 month కూడా కాదు, 2 months కి ఒకసారి అంతే. ఇంకా నేనేమీ చేయను. స్ప్రేయర్ పెద్ద పైప్ తో తీసుకున్నారు, ఒక చోట అక్కడ పెట్టేసుకుని మొత్తం టెక్స్టైల్ సూపర్ గా పనిచేస్తుంది. బాగుంది, పురుగులు లేకుండా. ఈ సంవత్సరం బాగా నిలబడింది. కస్తి పెట్టిన దగ్గర నుంచి 1 year నుంచి నాకు వస్తున్నాయి కానీ కాయ నిలబడట్లా. ఉడతలు తినే కానీ ఏదన్నా కానీ ఈ సంవత్సరం బాగా నిలబడింది. మన కాయలు కోసాను నేను. ఆ లైన్ అంతా ఇప్పుడు రేపు ఏం పెడదామని డ్రాగింగ్ సెట్ చేద్దామన్నా. అవతలకి అంత పడేటట్టు అంటే స్టాండ్ లాగా పైకి ఇక్కడ గోడకు పెట్టించేసి అదొకటి సెట్ చేస్తాను ఇప్పుడు ఈ 1 month లో. ఇప్పటికే నాకు డిలే అయింది, ఈ పాటికే సెట్ చేయాలనుకున్నా. ఆ లైన్ అంతా డ్రాగన్ మొత్తం. డ్రాగన్ కి ఏంటంటే మనం ఊరికే పోవక్కర్లేదు, ఏమి చేయాల్సిన అవే బాగా ఫ్రూట్స్ వస్తున్నాయి. నాకు అవి చాలా ఇష్టం కూడా బాగా. పైపుతో పడతారా అంటే మీరు? పైపేనమ్మా. వాటికి నీళ్లు కూడా రోజు పోసే పని కూడా ఉండదు. లో మెయింటెనెన్స్ డ్రాగన్ పెంచడం అంటే. అవును, వాటికి మనకు 3 రోజులకు ఒకసారి అట్లా పడతా ఉంటాం. ఇవన్నీ మల్బరీ ఒక డోల్ పైప్ మళ్ళీ వచ్చింది ఇప్పుడు ప్రెజెంట్. అయిపోగానే మళ్ళీ కటింగ్ చేస్తే వచ్చింది. అది మల్బరీనా నాన్న? మొన్న ఎగ్జిబిషన్ టైంలో పాలాడికి సురేష్ గారు స్టెమ్స్ తీసుకొచ్చి ఇయ్యారు, అందరికి ఇచ్చారు. ఆ స్టెమ్స్ పెట్టాను. వాటికి కూడా చూడండి కాయలు వస్తున్నాయి. ఇది నిమ్మ వచ్చేసరికేమో దీనికి వయసు 4 years ఉంది, కాయలు కాస్తా ఉంటుంది. 4 ఏళ్ల నిమ్మ, 4 సంవత్సరాల వయసు నిమ్మకాయలు తెంపారా? చిన్న కాయ తెంపేసాను, పండింది. రసం వస్తాయి. ఇది అడవి మామిడే కదా అంటే? అడవి మామిడి, కొండ మామిడి. మొన్న నెల్లీల గారు తెప్పించినప్పుడు తీసుకున్నాను. అది పిచ్చికి పొట్ల. ఎక్కడ ఉంది ఇది? అక్కడ ఉంది, అక్కడ లోపల ఉంది. ఆ నేతి బీరకాయలు అంటే? ఆ నేతి బీరకాయలు కూడా అక్కడే ఉన్నాయి నాన్న, 2 ఒక డ్రమ్లోనే ఉన్నాయి. చాలా కాయలు కాస్తున్నాయి. చూడండి ఇది మొన్న స్టెమ్స్ కూడా కొన్ని కట్ చేసి ఇచ్చాను. వీటికి కూడా ఇదేమో అది ఉసిరి తినే ఉసిరి. పెద్ద మొక్క ఉండే కదా అంటే దాన్ని చిన్నగా చేసిరా? లేదు నాన్న, అదే మొక్క. ఇదేనా? చామంతి పూలు బంచ్ లాగా చిన్న కొమ్మ కాదు, అదే మొక్క, చిన్న మొక్క అంతవరకే పెరిగింది అది. ఇదేమో ఇంకో కలర్ చామంతి. ఇది బాగుందా అంటే ఈ కలర్? ఈయన మాకు రవి గారని పీవీపీలో చేస్తారా, ఆయన ఒక గార్డెనరే. ఆయన ఇచ్చారు ఈ చిన్న ఇంత మొక్కే ఇచ్చారు. చాలా చిన్న మొక్క, 3 అంగుళాల మొక్క ఇచ్చారు. బుషి అయిపోయింది బాగా, చాలా బాగా వచ్చింది. ఇదేమో శశి ఇచ్చింది, పొగడబంతి ఏదో అంటారు కదా. ఇక్కడ బాగుందా అంటే ఇది? అది అంజీరా టర్కీ అంజీరా. మామూలు అంజీరా ఇంత కలర్ రాదు, అది వేరుగా వస్తుంది కొంచెం. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది సైజ్ కూడా పెద్దది వస్తుంది దాని మీద. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్న. ఇది టేస్ట్ ఇదిగోండి, ఇక్కడ కూడా ఉంది ఎర్ర తోటకూర. అవును, ఇది బకెట్లు ఏంటి? ఈ దాని వాటర్ జ్యూస్ వస్తుంది కదా. ఇదిగోండి కిచెన్ వేస్ట్ అదంతా పెట్టాం కదా. ఈ 2 మరి కొత్త కుండీలు పెట్టాను, అందువల్ల నుంచి యూజ్ అవుతుంది కాబట్టి నీళ్లు పోసినప్పుడు అంతా దాంట్లో వస్తుంది. మళ్ళీ ఇది మొక్కలకి నెక్స్ట్ విడతలకి వాడుకుంటూ ఉంటారు అన్నమాట, వేస్ట్ కాకుండా. ఇవేమో గులాబీలు, కాశ్మీరీ రోజెస్ బాగా పూసి అయిపోయినాయి, అవే రాలిపోతున్నాయి రెక్కలు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చిగుర్లు వస్తున్నాయి బాగా. ఇది రామఫలమే కదా అంటే? ఇది రామఫలం. అది మీకు ఇద్దామని తీసి పెట్టాను దాంట్లో. చిన్న మొక్కను, ఇంత మొక్కను పెట్టా మీకు. ఇది వచ్చేసరికేమో లాంగ్ బీన్స్ గ్రీన్. ఇది మొన్న బూడిద జిమ్మాను, ఇది వచ్చింది పేను బంగ్. టమాటాలని మన బయట బజార్ అమ్ముతారు కదా, రోడ్డు అంటే వచ్చి అవి పెట్టాను.
ఇది ఎట్లా వస్తాయి ఏంటో చూద్దామని చెప్పేసి. గింజలు పిండేసి వేస్తే అదే పండు పిండేసి నాటు టమాటా ఇది ఇదిగో కాయ తెలిసిపోతుంది. దానిమ్మ కూడా ఏంటంటే మనం ఫ్రూట్లు అవి తీసుకొచ్చి మొక్కలకి వేసేటప్పుడు వచ్చే నాటిలో వచ్చింది ఇది. ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చి వేస్తూ ఉంటాం అప్పుడప్పుడు వీటితో పాటు ఫ్రూట్స్ వేస్ట్. ఇట్లాంటి మొక్కలు చాలా వస్తున్నాయి, గ్రూప్లో అందరికీ తీసుకెళ్ళి ఇచ్చేసాను. ఇది బోగన్విలియా ఫుల్ బ్లూమ్స్. దీంట్లో ఏంటంటే కర్ర కట్టారు అంటే నిలబట్టడానికి, నన్ను పక్కకు పడిపోతుంది. ఇదేం ముద్దు అదే మొక్కలే కట్ చేసి. ఇదేమో నిలువు పందిరి దొండ పాకిచ్చా. ఈ దొండ ఇక్కడ ఎందుకు అవుతుంది, పైకి వెళ్ళిపోయింది. పెన్సిల్ దొండ ఇటు, అటు వచ్చేసరికి ఏమో నాటు దొండ. ఇది సెంటు మల్లె కదా, సెంటు మల్లెది. దీంట్లో ఇదేందో బెండకాయలు. అది స్టార్ బెండ ఈ సంవత్సరం నాకు బాగా కాసినాయి. రెండు గ్రూప్ లో ఇచ్చిన గింజలు 2 ఇచ్చారు, 2 పెట్టాను, 2 మొక్కలు వచ్చినాయి. విపరీతాన్ని కాపు కాసినాయి నాకు. ఇది వచ్చేసరికి ఏమో ఈ సంవత్సరం శశి ఇచ్చింది, నారున్నాయి ఆంటీ పెట్టండి అంటే ఈ సంవత్సరం పెట్టాను. గుత్తులుగా ఇదిగో. ఇది కరివేపాకు చూడండి, కరివేపాకు మొన్న ఎగ్జిబిషన్ లో తీసుకున్నా. చిన్న కరివేపాకు బాగా స్మెల్ వస్తుందండి, ఇలా అనగానే స్మెల్ వస్తుందంట. వస్తుంది బాగా వస్తుంది ఫ్లేవర్. అవును, కొంచెం వేసుకుంటే ఏరడానికి కూడా చిన్నపిల్లలు వాళ్ళు ఏరడానికి కూడా ఉంటుంది. ఇదేమో వచ్చేసరికేమో రెడ్ గోంగూర. ఓకే, ఎర్ర ఆకులు. ఎంత పులుపు అంటే చాలా పుల్లగా ఉంటుంది. ఇది వచ్చేసరికేమో లాంగ్ బీన్స్ పర్పుల్ కలర్. ఇది టమాటాలు చూడండి, దీనికి 1 కేజీ ఉంటాయి ఈ మొక్కకి పైన. అవును, ఈ పందిళ్ళు ఎప్పుడు వేయించారా అంటే మీరు? లాస్ట్ ఇయర్ లేవు కదా? లాస్ట్ ఇయర్ లేవు, ఒక 6 months అవుతుంది. ఈ నెట్ చాలినప్పుడు మళ్ళీ నెట్ మీకు దగ్గర తెప్పించాను. 2 సార్లు తీసుకున్నాను ఈ నెట్. నెట్ కట్టడానికి కూడా కష్టమైంది, అది నాకు ఒక్కదాని వల్ల అవ్వదు, కాల్ సపోర్ట్ రాదు. ఈ కర్రలు మరి ఉంటాయా? కర్రలు అంటే ఉంటాయి, ఎందుకంటే అటు ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా. అవును, మీకు ఫ్లడ్స్ వచ్చాయి కదా? మాకు అలాంటివి ఏం లేదండి. అంటే ఫ్లడ్ లేకపోవచ్చు కానీ గాలి వాటికి నాకు ప్రాబ్లం ఏమీ అవ్వలేదండి. మీకు ఇబ్బంది? నాకు అస్సలు ఇబ్బంది అవ్వలేదు, ఏం కోల్పోవడం లేదు, అంత బాగానే ఉంది. పక్కన గట్టించారు అనమాట. ఇక అక్కడక్కడ పిల్లర్స్ ఉన్నాయి కదా, వాటికి రాడ్ లేపించారు మధ్యలో. ఆ చుట్టూ గోడలకేమో కర్రలు పెట్టి దాన్ని పాకిచ్చాను, నెట్లు కట్టేశాను. ఇప్పుడు కూడా రాడ్స్ కొట్టించాను, చుట్టూ రాడ్స్ ఉన్నాయి. ఓన్లీ మధ్యలో వరకే, ఈ మధ్యలో కూడా రాడ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీద అక్కడక్కడ ఓన్లీ అడ్డంకి వేసినవి మాత్రమే కర్రలు వేసాను. కర్రలు మిగతా సపోర్ట్ నిలువు అడ్డం కర్రలు వేసాను. నిలబడి మాత్రం మొత్తం రాడ్లు చుట్టూ ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. నాకు ఈ సంవత్సరం బాగా లాంగ్ గా పెరిగినాయి టమాటా. లాస్ట్ ఇయర్ ఇంత పొడవు పెరగల, ఈ సంవత్సరం పొడవు ఎక్కువ పెరిగినాయి. అన్ని ఇలా కట్టాల్సి వచ్చింది. తెలియదండి ఎందుకు పెరిగినాయో కూడా తెలియదు. పొడవు పెరిగేసరికి ఇట్లా కట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు అనుకున్నా నెక్స్ట్ ఇయర్ ఒకే చోట పెట్టి వాటికి పందిరేలాగా కట్టాలి అనుకున్నాను. కనకాంబరాలు అనేది నాకు ఎప్పుడు ఉంటాయండి. మళ్ళీ కనకాంబరం, ఎల్లో కనకాంబరం. ఈ వంకాయ వెరైటీ ఆంటీ కొత్తదా? బాగా గుజ్జు బాగా ఉంటుంది అన్న. గింజలు తక్కువ ఉంటాయి, తక్కువ గింజలు ఉంటాయి. నాకు గింజలు తక్కువను కండెక్కువ ఉండే కాయ అంటేనే ఇష్టం, అవే ఉంచుకుంటాను నేను. ఇదేమో స్వీట్ లెమన్ పళ్ళు మామూలుగా అయిపోయి మళ్ళీ ఇప్పుడు అంతా కాయ పిందెలు ఇప్పుడు పిందెల మీద ఉంది. దాంట్లో పసుపు ఎట్లా తీయాలని మరి? ఇది ఏం చేసామంటే విడివిడిగా ఇచ్చారు, గ్రూప్ లో విడివిడిగా ఇచ్చినప్పుడు సర్లే అని చెప్పేసి ఏం చేశానంటే అక్కడొకటి పెడితే ఈ పురుగు అది రాదు కదా అని చెప్పేసి అన్నారని పెట్టాను. కానీ అలా పెట్టడం వేస్ట్, పెట్టకూడదు. నా ఒపీనియన్ అయితే తీయలేం, చాలా కష్టం అవుతుంది. అది ఒకటి. ఇవి ఎక్కువ పెరిగిపోయి వీటికి నీడ కూడా వచ్చేస్తుంది. పసుపు అంతా ఒక చాటుగా పెట్టుకోవాలి కానీ మొక్కల మధ్యన. కనకాంబరం కొత్త కలర్ లో ఉందంటే పచ్చ కనకాంబరం ఇది ఎప్పుడు ఉంటుంది, ఎల్లోగా లేదు, రెడ్ ఆరెంజ్ గా లేదు. మనకి మనకి నర్సరీలో ఇవే అమ్ముతారు నాన్న. ఏమంటారు మరి? ఎల్లో కనకాంబరమేనా అంటున్నాం మేమైతే. ఎల్లో అయితే ప్యూర్ ఎల్లో ఉంటాయి, నేను చూసానుగా. అవును, ఇది కూడా ఇది మామూలుగా మనకి ఎప్పుడు ఉండే గోంగూర, పుల్ల గోంగూర. ఈ గోంగూర తింటే మనకు అసలు నడుము నొప్పి కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఏమీ రాదు. అది ఒక గింజ పడ్డా వేస్ట్ కాకుండా పెరుగుతూ ఉంటుంది బాగా. అంటే ఇక్కడ ఆకాకరకాయలు ఉన్నాయి, ఆకాకర పెట్టాను నాన్న, గ్రూప్ లో ఇచ్చారు. 4-5 కాయలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది పండింది కదా,
సీడ్స్ కుంటాయని ఉంచుతాను. నీకు రేపు వచ్చి చూస్తే ఏ ఉండదు, గింజలన్నీ తినేసి తొక్కొక్కటి ఉంచుతుంది. ఇది వచ్చేసరికి గ్రూప్ లో సురేష్ గారు ఇచ్చారు నాకు మా ఇంటికి వచ్చినప్పుడు. ఈ చిక్కుడు పెరగటం తక్కువ పెరిగింది కానీ ఎంత కాయ కోసానో ఇప్పటికి చాలా టేస్ట్గా ఉంది. ఇక అది మాత్రం సీడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కానీ చాలా బాగుంది. దీని పేరు ఏమంటారు మరి? వెరల్ చిక్కుడు అనుకుంటున్నాం మేము, అసలు అంతే ఏం చిక్కుడు అనేది తెలీదు. అవతల మునగ చెట్టు అంటే అవతల మునగ చెట్టు అది బాగా కాస్తుంది, అందుకని తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ పెట్టాను, ఇంకా 1 year కూడా అవ్వలేదు. ఇది మందారం కదా? మందారం. ఇది వైలెట్ కలర్. అవును, ఇది గులాబీ, పింక్ గులాబీ. నాటుది పింక్, సెంటు గులాబీ అంటారు సార్, అది పన్నీర్ రోజ్ లైట్ పింక్. లైట్ పింక్ దొరికింది మొక్క, ఎక్కడ దొరకదు జనరల్ గా. దొరకలేదు, తిరిగి తీసుకున్నా నేను. మా దగ్గర అయితే చాలా లాస్ట్ ఇయర్ పూలు పూసింది కానీ ఇంక ఈ సంవత్సరం రాలేదు. ఇంకా నా దగ్గర ఉండిపోయి అది వచ్చి మోగిన విల్లా వచ్చి నేను సింగపూర్ నుంచి తెచ్చాను. అది ఈ కొమ్మని తెచ్చాను, చిన్న కొమ్మ తెచ్చాను. కొమ్మ 2-3 కలర్స్ తెచ్చాను కానీ ఇది బతికింది. అసలు పోయిందంటున్నా, తర్వాత పెరిగిన తర్వాత చూసాను నేను దాన్ని మొక్కల్లో మధ్యలో ఎక్కడ అక్కడక్కడ. ఇవన్నీ పడిమలిసిన టమాటాలే, నాకు అవన్నీ కూరగాయల తుక్కులో వచ్చినవి. ఇవన్నీ చూడండి, ఈ పడిమలిసిన మొక్కలన్నింటినీ మళ్ళీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తా ఉంటాను. ప్లానింగ్ మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ కాస్తున్నాయి. అవి అయ్యేసరికి ఇవి వస్తాయి, రెడీ అవుతాయి. ఇవి వీటమ్మటి చిన్నవి, చిన్న చిన్న వాటి నుంచి అంత పెద్ద వరకు ఉన్నాయి. కంటిన్యూస్. ఇదేదో తులసి అన్నారు, ఇది లవంగ తులసి, అట్లే ఉంది స్మెల్ అయితే. అవును, మీ కుక్కలు వీటిని డిస్టర్బ్ చేయవా? వాటిని ఏమి కెలకం, అస్సలు ఏమి చేయదు అసలుకి. దోస మొక్కలు మాత్రం ఆకులు దానికి కావాల్సినప్పుడు దోస ఆకులు తినేస్తుంది. దోసకాయలు కూడా కాస్తున్నాయి, ఇప్పుడు ప్రజెంట్ అయిపోయింది. ఇదిగో మిర్చి కూడా ఇప్పుడు మొన్నటిదాకా ఆగినాయి, మళ్ళీ ఇప్పుడు పుంజుకున్నాయి. మళ్ళీ ఒక డొలిపైపోయి మళ్ళీ. మీరు ఇందాక చూపించిన లిక్విడేనా ఇంకా ఏమన్నా? ఇక అంతేనమ్మా, నేను ఇంకేమీ చేయను. బియ్యం కడిగిన నీళ్ళు మాత్రం పోస్తాను. అది పన్నమ్మాయి వచ్చినప్పుడు పైకి పట్టుకొస్తే పోస్తా, లేకపోతే లేదు. తోటలో బరువైన పనులు ఇట్లా ఎత్తడము, వీటిని కలపడం అట్లాంటి వాటప్పుడు వర్కర్స్ ని పెట్టుకుంటారు. మిగతా టైం ఎప్పుడన్నా తను ఫారెన్ కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా పెట్టుకుంటారు. మిగతా టైం అంతా అంటేనే చూసుకుంటారు. నేనే చూసుకుంటాను. ఇదంతా ఏంటి? ఇదేమో పూర్వం ఒక 10 years బ్యాక్ స్టాండ్లు అమ్మా ఇవి. అవి నాకు ఎల్ షేప్ లో ఉండే. అప్పుడు మొక్కలకి అప్పుడు మొక్కలకి చేయించాం. ఎదురు బిల్డింగ్ కట్టుకుంటా వాళ్ళు వర్కర్స్ ఉన్నప్పుడు చేయించుకున్నాను ఇవి. అప్పుడంతా 1500 4 స్టాండ్లు కలిపి. అప్పట్లో ఎల్ షేప్ లో ఉండే నాకు ఇవన్నీ. ఈ మధ్యలో ఉండే కాదు, వాటన్నిటిని ఇప్పుడు మధ్యలోకి ఇట్లా మార్చాను. అది ఇది వచ్చేసరికి మాల్గం కరివేపాకు. ఇదేమో అది సీత. ఇక్కడ ఇంకో మల్లె పూలు. ఇది ఒక కనకాంబరం. ఈ మహాలక్ష్మి కనకాంబరం అంటారండి దీన్ని. మహాలక్ష్మి కనకాంబరం ఉంటే మంచిదా ఇంట్లో అని అన్నారని పెట్టాను. వెరైటీ ఉంటుంది కదా, అప్పుడు పెట్టిన దగ్గర నుంచి నాకు ఇది పెట్టి 1.5 year 2 years అవుతుంది. 2 years అవుతుంది అనుకుంటా. అప్పటి నుంచి పోస్తానే ఉంటుంది అది. ఇక్కడ ఇంకో టమాటో సైజ్ చూసారా? ఇది హైబ్రిడ్ కదా అంటే? ఈ బొమ్మలూరు నుంచి తీసుకొచ్చామమ్మా నారైతే. ఇది ఏం ఊరు? బొమ్మలూరు అని. ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర. నారు తెచ్చాం బయట. నారు తీసుకొచ్చి ఉంటాయి దాదాపుగా. ఏదైతే మనకైతే కాయలు వస్తున్నాయి కానీ పుల్లగా ఉంటున్నాయి. మంచి పులుపు వస్తుంది, బాగా మగ్గిపోతుంది కూర కూడా. అంటే ఏం చెప్పారంటే ఇవి కోసి పెట్టిన చూడడానికి ఇంత స్ట్రాంగ్ సాలిడ్ ఉంది కదా, ఇవి వండేటప్పుడు మాత్రం చాలా పేస్ట్ అయిపోతుంది, జ్యూస్ బాగా వచ్చేస్తుంది. మనం బయట మార్కెట్ లో కొన్ని ఇట్లా రావు. మార్కెట్ లో గట్టిగా ఉంటాయి కదా. కంప్లీట్ ఆర్గానిక్, 100% ఆర్గానిక్. చిన్న ఇది కూడా తోటలోకి రానివ్వరు. ఇగో దోస మొక్క అదొకటి వస్తుంది, కాయలు వస్తాయి కదా దానికి. అంటే మీరు మట్టి ఎక్కడ తెప్పిస్తారు ఇవంతా? ఈ మట్టి అంతా మందేనమ్మా, మన దొడ్లో ఉండే మట్టేను. ఇప్పుడు మొన్న ఏమైందంటే ఒక 10 బస్తాలు తెప్పించా. పక్కన డ్రైనేజ్ తవ్వి అక్కడ చేను కదా పొలము, ఇవన్నీ పొలాలే కదా, ఆ స్థలంలో తవ్వేసరికి ఒక 10 మూటలు తెప్పించి స్టాక్ పెట్టుకున్నా, మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు ఉంటుందని. అంతకు ముందంతా మన దొడ్లోదే ఉన్నది మట్టి. మట్టి అయితే లేదు. కిచెన్ వేస్ట్ అంతా ఇంకా ప్రొడ్యూస్ ఇవే పెరుగుతా ఉంటున్నాయి. అక్కడక్కడ ఆనియన్స్ గుచ్చి పెట్టారు అన్నిట్లో. అంటే కూరగాయల తుక్తో పాటు వచ్చినాయే ఆనియన్స్ అమ్మా, స్పెషల్ గా ఏం పెట్టినా లేవు. అది
అండ్ ఇది ఒక కింద చూడండి, అది ఆ కింద బేసిన్ చూడండి. ఈ డ్రమ్ లో ఇంకేం మొక్కలు పెట్టలే అనమాట, కూరగాయలు తుక్కునే ఆ నీళ్ళు వేసి పెట్టేసరికి లోపలికి వెళ్ళిపోయింది మట్టి, పైకల్లా పోసాం. మరక చూడండి ఈడి వరకు ఉండేది లోపలికి వెళ్ళిపోయింది. ఆ కిచెన్ వెజిటబుల్స్ ఇదంతా వస్తుంది కదా, కింద అట్లా కలెక్ట్ చేస్తున్నారు. మరకలు కూడా అవ్వదు ఇట్లా అయితే, మీకు స్లాబ్ కూడా ఏం మరకలు అయిపోయినాయి పెట్టపోయేసరికి. అప్పటి నుంచి ఇది మెయింటైన్ చేస్తాం కొంచెం అట్లా వేసినాయి. ప్లానింగ్ బాగుంది, ఖాళీ ఉన్నాయి, నిండువి అంటే అన్ని స్టేజెస్ లో ఉన్నాయి అన్నమాట కుండీలు. ఇదిగోండి, ఇదేమో ఇన్సులిన్ అది, ఇదేమో మల్బరీ కొమ్మలు మనం కట్ చేసి అంటే గ్రూప్ లో ఎవరికన్నా ఇద్దాము అని చెప్పి పెట్టాను, వేస్ట్ అవ్వకుండా ఎందుకని. ఇదేమో అది షాంపూ జింజర్ కాదు, ఇది ఇన్సులిన్. అది ఇన్సులిన్ అమ్మ. అది బీరకాయ ఉంది చూడ కింద మొదట్లో చూసావా, మొన్న తీగ ఇచ్చారు, రెడ్ చిలకడ దుంప అంట అది. ఇది తీగ. సరే దాంట్లో అలా పెట్టేశాను, మళ్ళీ పెట్టడానికి వీలవక ఊరిని అట్ట పెట్టేశాను, అదే బతికింది. బ్లాక్ మిర్చిది, నల్ల మిరపకాయలు. ఇది మాత్రం 20 years నుంచి వస్తుంది నాకు. ఇది 20 years నుంచి 20 years నుంచి దగ్గర ఉంది. అప్పుడు ఈ వెరైటీ ఎక్కడ దొరికింది మీకు? నాకు మా రోడ్లో ఒక ఆవిడ ఇచ్చారు. ఇది సన్నజాజి, విరజాజి, సెంటిజాజి అక్కడ అది ఇది ఆవిడ ఇచ్చినవి. నేనేమి కావాల్సి వాడుకోవడం, లేకపోతే మీద అక్కడ దాంట్లో పడిపోయి అయ్యే మొలుస్తూ ఉంటాయి మొక్కలు, కంటిన్యూ అవుతా ఉంటాయి. ఇది మల్టీవిటమిన్. ఇది గ్రూప్ యాన్యువల్ డే రోజు ఇచ్చారు. కళ్యాణి ఆంటీ గారి మిద్దె తోట ఎలా అనిపించిందో మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఆంటీ తోట అయితే నాకు బాగా నచ్చింది. కూరగాయలు ఎక్కడికి పోనక్కర్లే, ఎన్ని కుప్పలుగా పండిస్తున్నారు కూరగాయలు. నాకు తెలిసి ఒక 4-5 ఉన్న ఫ్యామిలీకి సరిపోయేంత పంట ఉంది మీ దగ్గర, కంటిన్యూగా వస్తాయి. కాకపోతే ఆంటీ ఒక్కరే అయినా కూడా ఇవన్నీ స్టోర్ చేసి ఫ్రీజ్ చేసి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి పంపిస్తుంటారు, చుట్టుపక్కల వాళ్ళకి మంచి పెడతా ఉంటారు. మంచి మనసున్న ఆంటీ తోట ఎలా అనిపించింది మీరు కామెంట్లో చెప్పాల్సిందే. వీడియోలో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.